సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలో నూతనంగా కురుమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించి తలపెట్టిన బీరప్ప స్వామి దేవాలయం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పటాన్చెరు ఎమ్మెల్యే గోడె మహిపాల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి తాను సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. దేవాలయం నిర్మాణానికి సంబంధించి ఎలాంటి స్థల వివాదాలు తలెత్తకుండా బీహెచ్ఎల్ యాజమాన్యంతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు అంజయ్య, పుష్ప నాగేష్, సీనియర్ నాయకులు పరమేష్ యాదవ్, ఐలేష్, ఊరెళ్ల యాదగిరి, కరికే సత్యనారాయణ, కురుమ సంఘం అధ్యక్షుడు తంట నరసింహ, రాజు, కురుమ సంఘం ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమస్కారాలు. మేము రామచంద్రపురం పట్టణంలో ఉన్న కురుమ కుల సోదరులం. అయితే మా యొక్క కుల గురువు అయినటువంటి బీరప్ప గుడిని ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టుగా గతంలో బిహెచ్ఎల్ సిబ్బంది వారు డిస్మెంటల్ చేసి విగ్రహాలు దొంగతనంగా ఎత్తుకెళ్ళి వారు దాచిపెట్టుకొని ఇవన్నీ జరిగినాయి. ఎమ్మెల్యే గారి సహకారంతో మేము పలుమార్లు బిహెచ్ఎల్ వారిని సంప్రదించడం జరిగింది. వాళ్ళతో విషయంపై చర్చించినాం. వాళ్ళు మాకు చాలా ఇబ్బందికరంగా ప్రవర్తించడం జరిగింది. మా ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా గుడిని కూల్చి మళ్ళీ అదే జాగాలో మేము పునర్నిర్మాణం చేస్తామంటే దాన్ని కూడా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు వారి సిబ్బందిని. అందరికీ నమస్కారం. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గంలో భాగంగా పొద్దున 7 గంటల నుంచి జేపీ కాలనీ డివిజన్ సింఫోనీ కాలనీ, అలాగే అమీన్పూర్ డివిజన్లో బీరంగూడ డివిజన్లో 13 కాలనీలు విజిట్ చేయడం జరిగింది. కొన్ని సమస్యల మీద రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ కానీ విస్తారంగా విస్తరిస్తున్న కాలనీలకు అన్ని మౌలిక వసతులు చేయాలి. కాబట్టి అన్ని విత్ డిపార్ట్మెంట్తో అందరూ తీసుకొని అన్ని డిపార్ట్మెంట్లను తీసుకొని తిరగడం జరిగింది. అందులో భాగంగా బిహెచ్ఎల్ వాళ్ళు చేస్తున్న అరాచ్మెంట్లో భాగంగా ఇసుకబాయి బస్ డిపో రోడ్ నుంచి ఇసుకబాయి బ్రిడ్జ్ వరకు రోడ్డు విషయము వాళ్ళు లోకల్స్ వాళ్ళ పర్సనల్ సెక్యూరిటీతో వాళ్ళని బెదిరించి భయభ్రాంతులను చేస్తూ ఉన్నారు. ఆ రోడ్డు అనేది గ్రామం ఎప్పుడు ఈరోజు ఈ మందుమూల గ్రామం లోపల ఇంతకుముందు యాదగిరి గారు చెప్పినట్టు, అదే రాజు గారు చెప్పినట్టు, గతంలో పూర్వము మా పెద్దలందరూ కూడా మా యొక్క కులదైవాన్ని ప్రతి 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 11 సంవత్సరాలకు ఒకసారి పూజా కార్యక్రమం ఎవరెవరి సోమత ఎట్లుంటుందో అట్లా దాన్ని బట్టి ఈ కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి ఈరోజు పురాతనమైన దేవాలయాన్ని మరి అప్పుడు వెనకటికి గుళ్ళు గిల్లు లేకుండా ఏడంటాడే ఓ పుట్ట ఉన్నా లేకపోతే ఏదైనా మామూలుగా 4 రాళ్ళు పెట్టేసి ఇచ్చేసి సున్నం దాచేసేసి దానికి ఈ యొక్క విగ్రహాలు పెట్టేసి పూజలు చేసుకునే మా కులము. ఈ కులం లోపల ఇలాంటి కార్యక్రమాలు ఇలా కొత్తగా చేసేది ఏం కాదు. చుట్టుపక్కల ఉన్న మన తెలంగాణ లోపల కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లోపల కావచ్చు, ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అన్ని కులాల్లో మరి ఈరోజు మేము మా కులానికే ఒకదానికి కాదు, మొత్తం మన ఊరికే మంచిగా ఉండాలి, మన ఊరే మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాంలు చేస్తూ ఉంటాం. ఈ ప్రోగ్రాంలకు గ్రామం లోపల ఉన్న అన్ని కులాలు కూడా అందరూ కూడా ఈ యొక్క గుడికారికి వచ్చేసి పూజలు చేసుకొని మరి మేము వాళ్ళకందరికీ కూడా ఉపశమనం కల్పిస్తున్నట్టు లెక్క. ఎందుకంటేనంటే ఈరోజు ఇట్లాంటి కార్యక్రమము చేయడము మంచి కార్యక్రమానికి అడ్డుపడడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. గౌరవ మరి ఎమ్మెల్యే గారు ఈరోజు కాదు, గత 5-6 నెలల నుంచి కూడా మా కుల మెంబర్ ఉండి మొత్తం బిహెచ్ఎల్ వాళ్ళ యొక్క మేనేజ్మెంట్తో కానీ, పోలీసు వాళ్ళతో కానీ మరి ఆయన కూడా తన శాయశక్తుల ఈ యొక్క కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తుండు. మరి మేము యాక్చువల్గా ఒరిజినల్గా మందుమూల గ్రామ నివాసులం ఇక్కడ. దీన్ని దుబ్బవరం అనేవారు. అప్పుడు అడవి ఉండేది, దుబ్బవరం అనేది. పంటలు గిట్ట లేదు. మేము మా వంశ ఆచారాల ప్రకారము బీరప్ప దేవుడు మా కులదైవం, బీరప్ప దేవుడు అమ్మవారు మా కులదైవం. ఎప్పుడైనా బీరప్ప దేవుడిని ఎట్లా పెడతామంటే ఒక అడవిలో ఒక శిల పెట్టి, రాయి పెట్టి, బొట్లు పెట్టి అక్కడ 2 సంవత్సరాలకు ఒకసారి కళ్యాణం చేస్తాం, పూజలు చేస్తాం. మేము ఇక్కడ పెట్టినాం, పొలివేరులో పెడతాం సాధారణంగా. అవతల రామచంద్రాపురం, ఇది మందుమూల, ఈ పొలివేరులో పెట్టినాం. అది ఉందని మొత్తం చెట్లు గిట్లు వచ్చినాయని ఏమనుకున్నామంటే బీరప్ప స్వామిని మనం మర్చిపోతున్నామని చెప్పేసి
ఒక 5-6 నెలల కింద చిన్నగా ఒక 4x6 కాంపౌండ్ వాల్ పెట్టారు. స్లాబ్ ఏం లేదు, విగ్రహాలు అందులో పెట్టేశారు. ఫస్ట్ అయితే పూజలు చేసుకుందామని దాన్ని ఏం చేశారంటే బిహెచ్ఎల్ వాళ్ళు వాళ్ళ మనుషులను పంపించి దాన్ని ఊలగొట్టి ఆ విగ్రహాలు ఎత్తుకపోయి బిహెచ్ఎల్ క్లబ్ వెనకాల ఒక గుడి ఉంది చిన్నది, దాంట్లో పెట్టారు. మా దగ్గర వీడియోస్ ఉన్నాయి అది తీసుకున్న తర్వాత. వాడు ఇప్పుడు ఏమంటారంటే మేము తీసుకుపోలేదు అంటారు. మొన్న 2-3 సార్లు మీటింగ్ అయింది. నేను చెప్పిన ఇప్పుడు మా ల్యాండ్ యాక్వైర్ చేశారు, మా ఇండ్లు తీసుకున్నారు, మీరు కంపెనీ పెట్టుకున్నారు, ఉద్యోగాలు ఉన్నాయి. మాకు ఉద్యోగాలు కూడా ఎల్డీపీ క్యాండిడేట్స్ కింద ఉద్యోగాలు కూడా ఇవ్వలే మాకు. అప్పుడు నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసి వచ్చిన, నాకు ఉద్యోగం దొరకకపోతే. అయితే వీళ్ళు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే శ్మశాన వాటికి ఉంది కదా, అది ఎప్పుడూ పురాతనమైనది. ఆ పక్కకు క్రిస్టియన్ శ్మశాన వాటికి ఉన్నది, అది బిహెచ్ వాళ్ళే ఇచ్చారు ఎల్ఐజి ముంగల. ఇప్పుడు ఏమంటారంటే శ్మశాన వాటిక కూడా మాదే, ఆడ పని చేయించలేదు. రెండవది చెరువు ఉంది కదా, చెరువు కూడా మాదే. చెరువు వాళ్ళది ఎట్లయితుంది? అది మైనర్ ఇరిగేషన్ ట్యాంక్. అది చెరువు కింద 200 ఎకరాలు మేము వరి పండిస్తుంటాం. చెరువు కింద అంటే కట్ట కింద అవన్నీ వడ్లు పండుతుంటాం. మొన్నటి వరకు రీసెంట్గా బిల్డింగ్లు అయినాయి. అది ఎవరిదైనా చెరువు ఎట్లయితుంది? మీది కాదు కదా. మేము చెప్తే చెరువు మీది కాదు, హైదరాబాద్ కూడా చెప్పారు చెరువు మీద అబ్బాది కాదురా, ఇడికి ఎంటర్ కాకుండా. దాని మీద వచ్చేసి మాటకు బోర్డు పెడుతున్నారు. ఇంకోటి, ఈ చెరువు ఎప్పుడో సర్వే అయింది. ఎప్పుడు సర్వే అయింది అంటే బిహెచ్ఎల్ వచ్చిన కొత్తలో సర్వే అయింది. వెంకటేశ్వర స్వామి గుడి వెనకాలకి వెళ్ళి ఫెన్సింగ్ వేసుకోవాలి. ఫెన్సింగ్ అంటే డైరెక్ట్ ఐరన్ గ్రిల్స్ తోటి ఫెన్సింగ్ వేసారు. వీళ్ళకి ఏమీ తెలియదు. నేను అన్నా, అచ్చా చెరువు మీద అయితే అవార్డు అంటే పేమెంట్ ఇవ్వాలి కదా, మరి నువ్వు ఉన్నట్టయితే మళ్ళీ మీ అవార్డు చూపేయండి. ఏమైనా నోటీసులు ఇచ్చారా ఎవరికన్నా? అదేం లేదు. మళ్ళీ మీది ఎంత ఇలాకుంది గది చెప్పండి రా బాబు అంటే అది లేదు. పిచ్చిగా ఎంఏజీకి, ఎల్ఐజీకి, బీడిఎల్ క్వార్టర్స్కు, ఏపీఐఏసీకి ఇట్లా దేని అడ్డుపద్దు లేకుండా ఎవడు వస్తే వాడు ఇష్టం వచ్చినట్టు అలాట్మెంట్ చేసిండు. మాకు ల్యాండ్ తక్కువ